అరే బాబు, ఒక ఎగ్జామ్ కోసం టెలిగ్రామ్ ని బ్యాన్ చేస్తారా ఎవరైనా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ ఫుల్ గా వైరల్ అవుతుంది. టెలిగ్రామ్ ని ఇండియాలో బ్యాన్ చేస్తున్నారంట. అది కూడా నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వకుండా ఉండడానికంట. నిజంగా చెప్పాలంటే ఈ న్యూస్ చూసి చాలా మంది టెలిగ్రామ్ యూజర్స్ షాక్ అవుతున్నారు. కానీ స్టోరీ ఇక్కడే మొదలవుతుంది. మొదటిగా ఈ న్యూస్ ఏంటో చూద్దాం. హెడ్లైన్స్ ప్రకారం నీట్ రీ ఎగ్జామ్ ముందుగా టెలిగ్రామ్ టెంపరీగా బ్లాక్ చేయడం డిస్కషన్ జరిగింది. రీజన్ ఏంటంటే ఎగ్జామ్ పేపర్ లీక్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి. ఇక్కడి వరకు చాలా బాగానే ఉంది. కానీ ఒక డౌట్, ఎగ్జామ్ పేపర్ లీక్ అవడానికి టెలిగ్రామ్ కి ఏమన్నా సంబంధం ఉందా? అంటే ఎవరైనా వాట్సాప్ లో పంపిస్తే కూడా వాట్సాప్ ని బ్యాన్ చేస్తారా? ఇవన్నీ సిల్లీ రీజన్స్. అందుకే ఈ టాపిక్ మీద మీడియాలో ఇంట్రెస్టింగ్ గా డిస్కషన్ జరుగుతుంది. ఈ న్యూస్ బయటకు వచ్చిన వెంటనే మేమర్స్ కూడా మీమ్స్ వేయడం స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు. టెలిగ్రామ్ ఛానల్ ఓనర్స్ అందరికీ టెన్షన్ మొదలైంది. అబ్బా, నా సబ్స్క్రైబర్స్ ఏమైపోతారు? బాట్ డెవలపర్ సిచ్యువేషన్ అయితే నెక్స్ట్ లెవెల్. నా బాట్స్ క్రాష్ అయిపోతాయా? టెలిగ్రామ్ మాత్రం బ్యాన్ అవ్వకుండా ఉండాలి. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టెలిగ్రామ్ మళ్ళీ రిటర్న్ రాబోతుంది. జూన్ 13 లోపు మొత్తం రిటర్న్ వచ్చేస్తుంది. ఇది ఒక టెంపరీ బ్యాన్ మాత్రమే. జూన్ 16 నుంచి జూన్ 13 వరకు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. టెలిగ్రామ్ ని నిజంగానే టెంపరీగా బ్యాన్ చేశారా అని తెలుసుకోవడానికి ఒక అతను టెలిగ్రామ్ అఫీషియల్ కి కామెంట్ చేశాడు. ఏంటంటే నిజంగానే టెలిగ్రామ్ అకౌంట్ ని టెంపరీగా బ్యాన్ చేస్తున్నారా, అది కూడా నీట్ ఎగ్జామ్ కోసం. దానికి మన టెలిగ్రామ్ బాబాయ్ ఏమని రిప్లై ఇచ్చాడో చూడండి. షాపింగ్ మాల్స్ ని కూడా క్లోజ్ చేయండి, ఎందుకంటే అక్కడ దొంగతనం జరగబోతుంది. అలాగే రోడ్స్ కూడా క్లోజ్ చేయండి, ఎందుకంటే అక్కడ ఓవర్ స్పీడ్ గా వెళ్తున్నారు. ఇక్కడ మన టెలిగ్రామ్ బాబాయ్ ఏం చెప్తున్నాడంటే ఎవరో ఒక టెలిగ్రామ్ ని మిస్యూజ్ చేస్తున్నారు, దానికోసం టెలిగ్రామ్ మొత్తాన్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని. ఇది కూడా నిజమే కదా. ఇది ఎలా ఉందంటే స్కూల్లో ఎవరో ఒకరు చీటింగ్ చేశారని స్కూల్ మొత్తాన్ని క్లోజ్ చేసినట్టుంది. మీరు చెప్పండి, టెలిగ్రామ్ ని బ్యాన్ చేయడం కరెక్టా? ఇదే సాకులో టెలిగ్రామ్ యాప్ ని కావాల్సని గవర్నమెంట్ బ్యాన్ చేసిందా? టెలిగ్రామ్ ని బ్యాన్ చేయడం కాకుండా ఇంకా బెటర్ సొల్యూషన్ ఉంటే మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరే టాపిక్ తో కలుద్దాం.